గత సర్కారు తెచ్చిన 317 జీవోతో ఎన్నో పాటలు పడ్డామని జీవో బాధిత ఎంప్లాయీస్ అండ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షులు పడకంటి అజయ్ కుమార్ అన్నారు. 317 జీవో డిస్లొకేటెడ్ ఉద్యోగులను స్వస్థలాలకు పంపి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోవాలని అన్నారు. ఆయన ఈ ప్రభుత్వంలో అయినా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తే తాత్సారం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఉపాధ్యక్షురాలు రమాదేవి, ప్రధాన కార్యదర్శి రత్నమాలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరం మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అక్టోబర్ 2 గాంధీ మహాత్ముని జన్మదినం సందర్భంగా గాంధీ భవన్లో నేను మాటిస్తున్నాం, మా ప్రభుత్వం ఖచ్చితంగా 317 జీవోకు న్యాయం చేస్తాం, మీ అందరినీ రీఅలొకేట్ చేస్తామన్నారు. కానీ ఈరోజు ఇన్ని నెలలు అయినా కానీ మరి ఇంకా మాకు 317 మేము జిల్లాలు మారి వేరే జిల్లాలకు పోయినాం. మీరు ఇంకా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేరు. గత ప్రభుత్వం 2 సంవత్సరాలు మమ్మల్ని అరిగోస పెడితే ఈ ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరం అయింది అరిగోస పెడుతున్నాం. మరి మీరు ఇన్ని మాటలు చెప్పి మరి అన్నీ వేసి ఇవాళ మమ్మల్ని నిండా ముంచితే మరి ఖచ్చితంగా మేమందరం కేసీఆర్ పాలనలో వెలువడిన 317 జీవో వల్ల దూరపు జిల్లాలకు కేటాయించబడి తీవ్ర నరకం అనుభవిస్తున్న ఒక బాధితురాలని మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వారు పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మన ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గారు 48 గంటల్లోగా ప్రతి 317 బాధితునికి న్యాయం చేసే బాధ్యత మాది, మేము చేస్తాము అని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీతో మేము ఎంతో సంతోషంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాలనలో తెచ్చుకోవడానికి మేము తీవ్రంగా కృషి చేశాము. ఈనాడు సబ్ కమిటీ ఏర్పాటు చేసి సబ్ కమిటీ రిపోర్టు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అందులో కూడా జిల్లాలు మారిన మా డిస్లొకేటెడ్ ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల మళ్ళీ శీతకన్ను వేశారు. మాకు సంబంధించిన ఏ గైడ్లైన్స్ ప్రభుత్వం